టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యోగులకు కేటాయించిన భూముల్లో అక్రమాలపై హైకోర్టు మరోసారి విచారించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జూన్ 8న కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గతంలో కిరణ్మయి కమిటీ హైకోర్టు విచారణ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీపై విచారణ మళ్లీ మొదలైంది. 2004లో ప్రభుత్వం గచ్చిబౌలిలో ఏపీఎన్జీఓకి టీఎన్జీఓకు 477 ఎకరాలు కేటాయించింది. తెలంగాణ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీకి 160 ఎకరాలు ఇచ్చింది. ఈ సొసైటీకి అధ్యక్షునిగా స్వామిగౌడ్, ట్రెజరర్గా ఆర్ రాజన్న, డైరెక్టర్గా రాచేల్, సెక్రటరీగా హుస్సేన్లు ఉన్నారు. మొత్తం ఉద్యోగులు 1936 మంది ఉన్నట్లు ఫ్లాట్స్ను కేటాయించారు. డెవలప్మెంట్ కోసం డబ్బులు వసూలు చేశారు. అయితే ఫ్లాట్స్ను అక్రమంగా అమ్ముకున్నారని సొసైటీ సభ్యులు 2008లో హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అప్పటి ప్రభుత్వం కిరణ్మయి కమిటీతో దర్యాప్తు చేయించింది. కిరణ్మయి కమిటీలో దిమ్మదిరిగే నిజాలు వెలుగు చూశాయి. ఫ్లాట్స్ కేటాయించిన ఉద్యోగుల్లో 240 మంది విచారణకు హాజరు కాలేదని, అవి మొత్తం అనర్హులకు అమ్ముకున్నారని తేలింది. డెవలప్మెంట్ కోసం వసూలు చేసిన డబ్బులు ఎక్కడా ₹1 ఖర్చు చేయలేదని నివేదికలో ప్రభుత్వానికి సమర్పించారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో హౌసింగ్ సొసైటీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం రాలేదు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్యాప్తు చేపట్టలేదు. దీంతో ఇప్పటికీ ఫ్లాట్స్ అభివృద్ధి చేసుకోలేని వారు సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానంలో జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రతివాదులైన స్వామిగౌడ్కు, తెలంగాణ ప్రభుత్వానికి, సిబిఐకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మొత్తం టీఎన్జీఓ స్కామ్లో ఇప్పటి వరకు మార్కెట్ విలువ ప్రకారం 419 కోట్ల అక్రమాలు జరిగాయని టీఎన్జీఓ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. వాసు, సాక్షి టీవీ, హైదరాబాద్.